హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్ కానీ సో దాంట్లో ఇంగ్లీష్ కంటెంట్ 30 మార్క్స్ ఉంటుంది. కంటెంట్ మెథడాలజీ 30 మార్క్స్ ఉంటుంది. సో దాంట్లో ఎట్లా మనం ఏం చేస్తే మనం దాంట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. ఇంగ్లీష్ కంటెంటే కాకుండా మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాం కదా. సో దాంట్లో మనం ఎట్లా ఎక్కువ మార్క్ స్కోర్ చేయొచ్చు, అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఎలా చూడండి ఫ్రెండ్స్. డోంట్ నెగ్లెక్ట్ మై ఛానల్. ఓకేనా, నా ఛానల్ని నెగ్లెక్ట్ చేయకండి. కంప్లీట్ చూడండి. అన్ని వీడియోస్ నేను పెట్టిన వీడియోస్ చూడండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఎంత ఎక్కువైతే అంత మీరు షేర్ చేయండి. వాట్సాప్లో గ్రూప్లో అట్లా పెట్టండి. గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ గెట్ బెనిఫిట్ టు దెమ్. ఓకే ఫ్రెండ్స్, ఎస్. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైన్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు వీడియోలో నేను మీకు కంటెంట్ గురించి చెప్తాను. నేనేం చెప్పినాను, థంబ్నెయిల్లో ఏముంది, హౌ టు స్కోర్ ఫుల్ మార్క్స్ అంటే 30 out of 30 మనం ఎట్లా తెచ్చుకోవచ్చు, ఏం చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది అండ్ మెనీ ఆఫ్ యూ, మనం అందరికీ తెలుసు హార్డ్ వర్క్ చేయాలి అనేసి కదా. సో హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. కానీ ఇప్పుడు చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ మధ్య సిలబస్ ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ కూడా హెవీ ఉంటుంది. ఇప్పుడు దీనికి పెద్దవాళ్ళు, హౌస్ వైఫ్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. బయట హస్బెండ్స్ వాళ్ళు కూడా వర్క్ ఉంటుంది, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో నేనేం చెప్తానంటే వాళ్ళకి ఎక్కువ టైం అయితే ఉండదు. సో ఎందుకంటే హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటుంది, నార్మల్ బయట పని వర్క్ ఉంటుంది, అవన్నీ ఉంటుంది. పైగా మనం దీంట్లో ఎగ్జామ్లో రాసి జాబ్ కొట్టాలని మనం ట్రై చేస్తూ ఉంటాం, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో మనకి ఎక్కువ టైం ఉండదు. సో మనం ఏం చేస్తే, వాట్ ఈస్ దట్ వీ షుడ్ డూ, మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. సిలబస్ చూస్తే హెవీగా ఉంటుంది. దానికి ఆన్సర్ ఏమంటే ఫ్రెండ్స్, డూ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ చేయాలి, కంపల్సరీ చేయాలి, బట్ అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. స్మార్ట్ వర్క్ ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. నా ప్రస్తుతానికి నేను చెప్తున్నాను మీకు. టెట్ ఎగ్జామ్ ఉంది కదా. సో దీనికి ఎలా చేస్తే టెట్ కానీ డిఎస్సి కానీ మనం ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు. ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈజ్, మనము ప్రీవియస్ పేపర్ చెక్ చేయాలి. ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ వచ్చిన మనం ఒక 2 years 3 yearsది ఇంతకుముందు మనం చెక్ చేసి దాంట్లో చూడాలి. మనం సిలబస్ ముందర పెట్టుకునేసి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అది చూడాలి, ఖచ్చితంగా చూడాలి. దీన్ని స్మార్ట్ వర్క్ అంటారు. మనం మొత్తం చదువుకున్న పోతే సో టైం తీసుకుంటుంది, గుర్తు పెట్టుకుంటాం, కానీ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దానికోసం మనం ఏం చేయాలి, మనము వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్ ఇంపార్టెంట్ ఉంది, ఎన్ని టాపిక్స్ రిపీట్ అయినాయి, ఎన్ని క్వశ్చన్స్ ఆ టాపిక్ మీద రిపీట్ అయినాయి. దీంతో మనకు ఒక జనరల్ ఐడియా వచ్చేస్తుంది. దాంతో మనకి తెలిసిపోతుంది, ఐడియా వస్తుంది ఏమంటే మనకి సో దిస్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీని మీద ఎక్కువ నేను దీనికి బాగా చూసుకొని పోవాలా, దీనికి బాగా చదువుకోవాలా. సో అంటే ఒక్కసారి కాదు, నెక్స్ట్ టైం మొత్తం పేపర్స్ చెక్ చేయండి. ఒక 2-3 years చెక్ చేయండి. 3 years 4 ఉంటే 3 years 4 years ఉంటే 4 years పేపర్స్ చెక్ చేయండి. అండ్ దాని నుంచి చెక్ చేయండి. అండ్ అవి ఆ టాపిక్ బాగా చూసుకోండి. ఇది ఇంగ్లీషే కాదు, మీరు ఏదైనా కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీది. సో దాంట్లో అట్లా చేయండి. కంపల్సరీ ప్రీవియస్ పేపర్స్ చెక్ చేయండి. మీకు కొంతమంది చెప్తూనే ఉంటారు, నేను కూడా అదే చెప్తాను. సో నేను కూడా నేను చాలా ఎగ్జామ్స్ క్వాలిఫైడ్ అయ్యాను. ప్రీవియస్ పేపర్స్ చెక్ చేయాలి. ప్రీవియస్ పేపర్ చెక్ చేస్తే మనకి ఒక జనరల్ ఐడియా వస్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, దిస్ టాపిక్ ఇస్ ఇంపార్టెంట్. సో అది చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీకు డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ మనము కొన్ని దాంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనకి క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఇప్పుడు చూడండి, మనకి అన్ని ఆబ్జెక్టివ్ టైపే, అన్ని మనకి ఆబ్జెక్టివ్ టైపే వస్తాయి. సో దీంట్లో మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, మనకి కొన్ని వస్తాయి కదా, అవి మనం రాసేస్తాం. నెక్స్ట్ మనకి ఏవి రావు చూడండి, అట్లా దాన్ని మనం ఏం చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇట్లా ఆబ్జెక్టివ్ టైప్కి మనం దేర్ ఈస్ 2 ways టు ఫైండ్ ద ఆన్సర్. ఫస్ట్ థింగ్ వచ్చేసి గో అండ్ సర్చ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. లేకుంటే దాంట్లో నుంచి రాంగ్ ఆన్సర్స్ ఫిల్టర్ చేసేయండి, తీసేయండి. ఎట్లా సార్, మనకి ఎట్లా తెలుస్తుంది రాంగ్ ఆన్సర్, మనకి ఐడియా ఉండదు కదా. సో లేదు, మీకు కొద్దిగా ఐడియా వస్తుంది, కొద్దిగా మైండ్ పెట్టండి, మనం ఈజీగా దాంట్లో నుంచి మనకి ఐడియా వచ్చేస్తుంది. నేను మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ
ఇది ప్రీవియస్ టెట్లో అంటే ఫిబ్రవరిలో జరిగిన టెట్లో ఇది వచ్చింది క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇది ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ర్యాండమ్గా తీసుకుంటున్నాను. ఏముంది ఇక్కడ, ఐ డు నాట్ హ్యావ్ ఇనఫ్ క్లోత్స్ ఫర్ మై జర్నీ. ఓకే, దీని మీనింగ్ ఫస్ట్ తెలుసుకోండి. ఐ డు నాట్ అంటే నెగిటివ్, ఇది హ్యావ్ ఇనఫ్ క్లోత్స్ అంటే బట్టలు, దేనికోసం, జర్నీ కోసం. అంటే మీ జర్నీ కోసం నా దగ్గర ఓకే ఇనఫ్ అంటే అంత బట్టలు లేవు, తక్కువ బట్టలు ఉన్నాయి. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్. ఓకే, ఈ లైన్కి మనము ఇది లాంగ్వేజ్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, లాంగ్వేజ్ ఫంక్షన్ ఉంటుంది. ఎస్, సో దీంట్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఖచ్చితంగా దీంట్లో నుంచి వస్తుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్స్ మనం దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, నా దగ్గర జర్నీ కోసం ఎక్కువ బట్టలు లేవు. ఓకే, సో దీంట్లో నుంచి కరెక్ట్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి అర్థమే, దీని మీనింగ్ తెలియదు అనుకోండి. సో అట్లా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దానికి మనం రాంగ్ ఆప్షన్స్ ఇచ్చింటారు, దాన్ని మనం తీసేయాలి. ఓకే, రాంగ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ క్లోత్స్ ఫర్ మై జర్నీ, నా దగ్గర జర్నీ కోసం ఎక్కువ బట్టలు లేవు. ఓకే, సో చెప్తున్నారు ఇక్కడ బట్టలు తక్కువ ఉన్నాయనేసి. సో డౌట్ అనేది ఉండొచ్చు, చూడండి ఈ ఆప్షన్ లేదనుకో కదా, ఇక్కడ చెప్తున్నారు లేదనేసి. సో ఇక్కడ డౌట్ అనేది, సో ఈ ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఇంకా మనకి 3 ఉన్నాయి. సో 3లో 1 ఈజ్ కరెక్ట్, 2 ఓకే, 2 ఆప్షన్స్ ఆర్ రాంగ్. నెక్స్ట్ మనం చూద్దాం దీనికి మళ్ళీ దీంట్లో రాంగ్ ఆన్సర్స్ ఏముంది, 1 2 3. ఈ 3లో మనకి రాంగ్ ఆన్సర్ ఏమి, సో కెపాసిటీ అంటే ఏంది కెపాసిటీ. సో కెపాసిటీ ఎట్లా వస్తుంది, ఓకే కెపాసిటీ అంటే మన దగ్గర ఉన్న ఓకే క్యాలిబర్ కానీ మన దగ్గర ఉన్న కెపాసిటీ అట్లా వస్తుంది. సో ఇది దీనికి కూడా లింక్ లేదు, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ లింక్ లేదు కదా, కొద్దిగా మైండ్ యూస్ చేయాలి అంతే. ఓకే, సో ఫస్ట్ 1 ఈజ్ రాంగ్ అంటే థర్డ్ 1 ఈజ్ ఆల్సో రాంగ్, ఈ 2 ఉండకూడదు. ఇంకా మనకి 2 ఉన్నాయి, 2లో ఖచ్చితంగా 1 కరెక్ట్, 1 రాంగ్. ఓకే, సో ఇప్పుడు బట్టలు లేవనేసి, తక్కువ ఉన్నాయి బట్టలు జర్నీ కోసం. సో నెక్స్ట్ ఇన్ అడెక్వెన్సీ అండ్ పాసిబిలిటీ. సో పాసిబిలిటీ అంటే ఏమి, పాసిబిలిటీ అంటే పాసిబిలిటీ నుంచి పాసిబుల్ వస్తుంది వర్డ్. పాసిబుల్ అంటే అవుతుంది అనేసి. ఓకే, దాని మీనింగ్ ఆల్మోస్ట్ అవుతుంది అనేసి. సో ఇక్కడ లేదని చెప్తున్నారు, దీని మీనింగ్ ఏమంటే అవుతుంది అట్లా. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నా మిగిలింది ఏంది, ఇది ఇన్అడెక్వేట్, సో అంటే ఇన్సఫిషియంట్ లాగా. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇట్లా మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు మనకి ఏదైనా కొన్ని డౌట్ఫుల్గా ఉంటుంది చూడండి ఆప్షన్స్ క్వశ్చన్స్, అట్లా దాంట్లో ఇట్లా కొన్ని అంటే మీ రాంగ్ ఆప్షన్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని స్కిప్ చేసేయండి. ఇంకా మిగిలేది మనకి రైట్ ఆన్సర్ అది ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో 2 వాళ్ళు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఖచ్చితంగా 2 వచ్చేసి కామన్ సెన్స్వి పెట్టేస్తారు. అది దాన్ని మనం కొద్దిగా కామన్ సెన్స్ యూస్ చేస్తే మనకి ఈజీ మనం దాన్ని తెలుసుకోవచ్చు. అరే దీనికి లింకే లేదు, క్వశ్చన్ ఒకటి ఉంది ఆన్సర్ ఓకే, దానికి ఎగ్జాక్ట్లీ దానికి వేరే ఏదో ఆన్సర్ ఆప్షన్ పెట్టేస్తున్నారు. సో అట్లా కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్. ఓకేనా, నా ఈరోజు మీకు నేను చెప్తున్నాను అదే ఓకే, స్మార్ట్ వర్క్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రెఫర్ చేయండి. దాంతో మీకు ఈజీలీ ఇంత పెద్ద సిలబస్ ఉంది కదా, సో ఇంత పెద్ద సిలబస్లో మనకి ఈజీ తెలుసుకోవచ్చు ఎక్కడి నుంచి ఓకే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని అంటే నేను చెప్తాను మీకు ఓకే, ఆర్టికల్స్ చూసుకోండి, ఖచ్చితంగా టెన్సెస్ నుంచి 3-4 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, దెన్ లాంగ్వేజ్ ఫంక్షన్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఓకే, లింకర్స్ ఉంది, దెన్ ఓకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ప్రిపోజిషన్ నుంచి ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, దెన్ పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ దీంట్లో నుంచి వస్తుంది. రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్ దీంట్లో నుంచి వస్తుంది. డిక్షనరీ స్కిల్స్ నా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ 2 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూసుకుంటే మీకు వచ్చేస్తుంది. ప్రోజ్ అంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇది కూడా ఈజీగానే ఉంటుంది, దీంట్లో నుంచి తెలుసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా మైండ్ యూస్ చేసి దీన్ని డివైడ్ చేసుకొని ఓకే ఏ దాంట్లో వస్తుంది అది మనం తెలుసుకుంటే చాలు, మనకి ఈజీగా మార్కులు వచ్చేస్తాయి. ఓకే, ఇంగ్లీష్ కంటెంట్ కోసం ఓకే, సో నో ప్రాబ్లం, నేను కావాలంటే మీకోసం ప్రిపేర్ చేస్తాను. ఓకే, దానికోసం నేను మీకు అడిగేది ఒకటే, ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయండి. ఓకేనా, ఎంత ఎక్కువ అయితే అంతమందిని షేర్ చేయండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, దీన్ని చూడండి, ఇది 10th క్లాస్లో లాస్ట్ టైం 10th క్లాస్లో ఒక 14 ఉన్నాయి, ఇది 14 ఉన్నాయి. సో ఇది వర్డ్ మీనింగ్స్. ఓకే, 10th క్లాస్ బుక్లో ఇది ఉంది. సో వర్డ్ మీనింగ్, సో ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 29లో ఉంది. ఓకే, సో మీ దగ్గర ప్రీవియస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏపీ 10th క్లాస్ది ఇది ఉంటే దాంట్లో ఇది 14 ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి 14 వర్డ్స్ ఉన్నాయి, దాని మీనింగ్స్ ఉన్నాయి. సో దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఇలా. సో ఆల్మోస్ట్ ఇది వస్తుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా దీంట్లో నుంచి వస్తుంది. ఎట్లా డిక్షనరీ స్కిల్ అది ఎట్లా ఉంది, అది కూడా ఈజీ కదా, ఇప్పుడు ఈజీ అయిపోయింది అనుకుంటా. ఓకే, ఎవరో చూడలేదు నా వీడియోస్ ఉన్నాయి, ఓకే ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఓకే, పోయి చూడండి అది. ఓకే, మీకు అర్థమైపోతుంది, ఆ 2 వీడియోస్ చాలు మీకు అర్థమైపోతుంది. దానిలో నుంచి ఎట్లా క్వశ్చన్ వచ్చినా మీరు ఓకే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇది కూడా మీరు 14 గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా దీంట్లో నుంచి ఓకే ఖచ్చితంగా వస్తుంది ఒక క్వశ్చన్. ఓకే, సో
ఫైన్. ఇప్పుడు చూద్దాం. ఫ్యాటలిస్ట్ ఉంది, సెంటెనేరియన్ ఉంది, ఓమ్ని ప్రెసెంట్. సో దీని సింగిల్ వర్డ్కి ఇక్కడ మీనింగ్ ఉంది అంతే. ఓకే, దీని నుంచి కొన్ని చెప్తాను చూడండి. ఓకే, థియస్ట్ అంటే మీ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, అంటే గాడ్ మీద నమ్మకం పెట్టేవాడిని థియస్ట్ అంటారు, నమ్మకం పెట్టేవాడిని. దెన్ స్పెండ్ థీఫ్ ఉంది, వన్ హూ స్పెండ్స్ టూ మచ్, అంటే స్పెండ్ థీఫ్ అంటే స్పెండ్ అంటే ఏమి ఖర్చు పెట్టేదాన్ని అట్లా అంటాం. ఓకే, సో వన్ హూ స్పెండ్ టూ మచ్ అంటే ఎవరైనా ఎక్కువ ఖర్చు పెడతారు కదా, అట్లా ఉండి స్పెండ్ థీఫ్ అంటాం. ఫైన్. సో ఇట్లా 14 ఉన్నాయి. సో ఈ 14 ఒకటి చూసుకుంటే చాలు ఫ్రెండ్స్, దీంట్లో నుంచి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు? బికాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఉంది, సిలబస్ నుంచి ఉంది. సో డెఫినెట్లీ ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ అడిగినారు కూడా చూడండి ఫ్రెండ్స్. సో చూద్దాం ఏముంది. ఏ పర్సన్ హూ హేట్స్ ఉమెన్ ఈజ్, అంటే ఉమెన్ని హేట్ చేసే పర్సన్ని మనం ఏమంటాం? మిసోజినిస్ట్, ఫ్యాటలిస్ట్, ఓకే, మోనోగమీ, అంబిగస్. చూద్దాం దాంట్లో ఏముంది ఆప్షన్. వన్ హూ హేట్స్ ఉమెన్. సో వన్ హూ హేట్స్ ఉమెన్ ఏముంది? మిసోజినిస్ట్. సో మిసోజినిస్ట్ అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఫస్ట్ వన్ మిసోజినిస్ట్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఎస్ ఫ్రెండ్స్, ఇది చూసుకోండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు దీన్నే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేసి ఇవన్నీ వర్డ్స్ గుర్తు పెట్టుకోండి. ఇనఫ్, మోర్ దెన్. దీనిలో నుంచి 1 మార్క్ 1 బిట్ వచ్చేస్తుంది. సో మీకు 1 మార్క్ వచ్చినట్లనే. అట్లే డిక్షనరీ స్కిల్ నేను అప్లోడ్ చేశాను ఇంతకుముందు, దాంట్లో నుంచి 1 మార్క్స్ వచ్చినట్లే. సో అట్లే 30 ఉన్నాయి. సో 30 కూడా నేను కావాలంటే మీకోసం ఇంగ్లీష్ కంటెంట్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో మీకు ఈజీగా మార్కులు వచ్చేస్తాయి. ఓకేనా? నా వీడియోస్ని, నా ఛానల్ని రెఫర్ చేస్తూనే ఉండి, వీడియోస్ని చూస్తూనే ఉండండి. ఓకేనా? సో ఇంగ్లీష్ గురించి మీకు అంత ప్రాబ్లం ఉండదు. ఇంకా రిమైనింగ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంది, అది కూడా నేను చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చేశాను. దెన్ నేను ఆర్టికల్స్ కూడా అప్లోడ్ చేశాను. దెన్ నేను మీకోసం టెన్సెస్ కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. దయచేసి ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థం అయిపోతుంది. ఓకేనా? సో ఆ వీడియో రెఫర్ చేయండి, మీకు కంపల్సరీ మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇంకా ప్రిపోజిషన్ ఉంది, ఓకే, పంక్చుయేషన్ ఉంది. దెన్ మీకు ఇంకా వేరే చాలా ఉన్నాయి. ఓకే, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి, క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, ఓకే, డిగ్రీ ఆఫ్ కంపారిజన్, సెంటెన్స్ స్ట్రక్చర్, ఇవన్నీ నేను తర్వాత వీడియోస్ అవన్నీ పెడతాను. ఓకేనా? సో దాంతో కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో దీంట్లో నుంచి మనం ఈజీగా మార్క్స్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సో నా ఛానల్ మీరు నా ఛానల్ని చూస్తే చాలు. ఓకే, నా వీడియోస్ని చూస్తే చాలు. దాంట్లో నుంచి ఇంగ్లీష్ గురించి మీకు టెన్షనే ఉండదు. ఓకే, సో నేను సిలబస్ 1 by 1 ఒక టాపిక్ తీసుకునేసి ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కువ నేను రీసెర్చ్ చేశాను. సో నాకు ఐడియా ఉంది ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో అది నేను మొత్తం కావాలంటే చేసి మీకోసం వీడియో పెడతా ఉంటాను. సో దయచేసి మీరు కావాలంటే నా ఛానల్ని చూడండి. ఓకే, చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. అండ్ యూ కెన్ గెయిన్ ద మార్క్స్, మీకు మార్కులు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసిన దానికి చాలా థ్యాంక్స్ ఇంకొకరికి. సో మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.